ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మంత్రి పద్మారావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. బోనాలు సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. సీఎం కేసీఆర్, ఎంపీ కవిత ప్రతి ఏటా తమ ఇంటి నుంచే అమ్మవారికి బోనాలు సమర్పిస్తారని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు వర్షాలు కురవాలని ఉజ్జయిని అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పారు పద్మారావు. 10 జిల్లాల లోపల తెలంగాణ రాష్ట్రం లోపల అతి పురాతనమైన పేరు ప్రఖ్యాతి గల ఆలయం మన ఉజ్జయిని మహాకాళి ఆలయం. ఏం చూడబట్టి ఒక 100 సంవత్సరాల చరిత్ర గల ఈ అమ్మవారి ఆలయం అక్కడ వెలిసింది. ఉజ్జయిని నుండి ఒకప్పుడు ఇక్కడ కలరా అవి ఇటువంటి ఏమైనా వస్తామంటాయని చెప్పేసి మన ఆచారం ప్రకారం తెలంగాణ ప్రజానీకం అప్పట్లో ఉజ్జయిని నుండి అమ్మవారిని తెచ్చి ఇక్కడ స్థాపించడం జరిగింది. ఈ ఆలయానికి 10 జిల్లాల నుండి అప్పట్లో రవాణా సౌకర్యం లేనప్పటి నుండి కూడా ఎడ్ల బండ్ల పైన వచ్చేసి ఒక 1 వీక్ ఇక్కడ జాతర ఉత్సవాలు, బోనాలు, సాకులు ఇవన్నీ జరుగుతూ ఉండే. సకాలంలో వర్షాలు కురవాలి, రైతులు సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని చెప్పేసి అమ్మవారిని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. బోనాలు చెల్లించడము, సాకలు చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఆనవాయితీగా 15 సంవత్సరాల ఈ ఉద్యమ కాలం లోపల మన గౌరవ ముఖ్యమంత్రి ప్రతి సంవత్సరం ఆలయానికి వచ్చేసి అమ్మవారిని దర్శించేసి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు కూడా కుటుంబ సమేతంగా సతీ సమేతంగా వచ్చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు చెల్లించేసి అక్కడి నుండి డైరెక్ట్గా ఈ గత 15 సంవత్సరాలు మా ఇంటికి రావడం జరుగుతూ ఉంది. కవిత గారు ఈసారి కూడా మా ఇంటి నుండి ఒక 25 బోనాలు తీసుకొని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించి మళ్ళీ ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఇవాళ రేపు పలారం బండ్ల ఊరేగింపు, తొట్టెల ఊరేగింపు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దాంట్లో భాగంగానే నేను కూడా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, సకాలంలో వర్షాలు కురవాలి, రైతులంతా సంతోషంగా ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ అందరికీ ఆ తల్లి దైవం వల్ల ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకుంటా ఉన్నాం.